ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం పిచ్చి ప్రేలాపనలతో నిరంతరం మాటలు మార్చే జీవీఎల్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి జీవీఎల్ నరసింహారావు అనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు, అతని నివాసం ఢిల్లీలో, రాజ్యసభ సభ్యత్వం ఉత్తరప్రదేశ్లో, ప్రెస్ మీట్లు మాత్రం విజయవాడలో పెడుతూ ప్రభుత్వ సొమ్ముతో అతను తిక్క మాటలు, పిచ్చివాగుడు వాగడానికే విజయవాడ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర ప్రజలు ప్రాంతీయ పార్టీల డబ్బుకు అమ్ముడుపోయారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తీవ్రంగా అవమానించాడు. ఆంధ్ర ప్రజలంతా అమ్ముడుపోయారు, రెండు ప్రాంతీయ పార్టీలు విపరీతంగా డబ్బు కుమ్మరించి ప్రజలను ప్రలోభ పెట్టాయి, అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అని ఒక వ్యాఖ్యానం చేశాడు. ఇంతకీ మరి అమ్ముడుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నట్ట? మరి జీవీఎల్ వ్యాఖ్యానానికి అదే అర్థమా? ఓ పక్క అమ్ముడుపోయారంటూ మళ్ళీ వైసీపీయే గెలుస్తుంది అని చెప్పడంలో మరి వైసీపీ ఎక్కువగా కొన్నదనే? ఇటువంటి మాటలు అసలు మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అనేది ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు పెద్దల సభలోకి అతన్ని రానివ్వడమే పెద్ద అవమానం ఆ సభకి. అటువంటి వ్యక్తి మరి మాటిమాటికి విజయవాడ వస్తూ ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన విషం కక్కుతూ నిరంతరం అతని బ్లాగ్లో రాసిన మాటలకు అతనే కట్టుబడడు. అతను రాసిన పుస్తకాల్లోని వ్యాఖ్యానాల్ని అతనే తిరస్కరిస్తాడు, అతనే వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ వ్యక్తి ఒకనాడు డెమోక్రసీ ఎట్ రిస్క్ డ్యూ టు ఈవీఎంస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. అంటే ఈవీఎంల వలన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వలన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనే హెడ్డింగ్తో రాసిన పుస్తకం అది. ఆ పుస్తకానికి బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ముందు మాట రాశారు. దానిలో చంద్రబాబు కూడా తన అభిప్రాయాల్ని రాసినట్టుగా ఆ పుస్తకంలో వేసుకున్నాడు. ఇంతకీ అతను ఆ పుస్తకంలో ఏం రాశాడు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల వాడకం మీద వచ్చిన అనుమానాలు, జరిగిన సంఘటనలు, మరి ఈవీఎంల వాడకంలో జరిగినటువంటి అవకతవకలు అనేక దేశాల్లోని అనేక ప్రదేశాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది అంటూ ఉదాహరణలతో సహా ఆఖరికి మన ఇండియాలో కూడా, సౌత్ ఇండియాలో కూడా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో మరి నాగిరెడ్డిపాలెం అనే ఊర్లో జరిగినటువంటి ఒక సంఘటన, అట్లాగే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, మరి తమిళనాడులో జరిగినటువంటి సంఘటనలు అనేకం ఉదహరిస్తూ మరి అతను ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఓ పక్క అతను సర్వే సంస్థల్లో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత మరి డబ్బు కమ్ముడుపోయే సర్వేలు చేయడం ద్వారా కొన్ని పార్టీలను ఆకర్షించి తద్వారా 100 కోట్ల ఆస్తి సంపాదించి చివరకు బీజేపీకి అనుకూలమైన సర్వేలు చేస్తూ బీజేపీలో రాజ్యసభ సభ్యత్వం సంపాదించి చివరకు ఆ వ్యక్తి ఈ రోజున ఈవీఎంలు భేష్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పి వ్యాఖ్యానిస్తున్నాడు. మరి అతను రాసిన పుస్తకాన్ని అతనే ఒప్పుకోకుండా తిరిగి ఈరోజు విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి మరొక హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడిని కూడా అతను 2010లో ఈవీఎంని హ్యాక్ చేసి చూపించినప్పుడు మరి ముంబై పోలీసులు అతనిపై ఈవీఎంను దొంగిలించాడు అనే ఒక ఆరోపణతో అరెస్టు చేసినప్పుడు తన బ్లాగ్లో హరిప్రసాద్ను సమర్థిస్తూ అతను గొప్ప సాంకేతిక నిపుణుడు, ఐటీ నిపుణుడు, ఎన్నో దేశాల్లో ఈవీఎంలపై ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎన్నో డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాడు, మరి అటువంటి యొక్క నిపుణుడి పైన ఇంత నీచమైనటువంటి ఆరోపణ చేసి అరెస్టు చేస్తారా అని నిరసిస్తూ తన బ్లాగ్లో రాసుకున్నాడు. మరి ఈ రోజున మరి అతనికి సంబంధించిన పార్టీ అధీనంలో నడుస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అదే హరిప్రసాద్ని సాంకేతిక నిపుణుడిగా తీసుకొని చర్చకు వస్తామంటే అభ్యంతరం తెలియజేస్తా ఉంది. అతనిపై కేసు నమోదైంది కాబట్టి అతనితో మేము చర్చించమని. అసలు ఇంతకీ ఎలక్షన్లో పారదర్శకత ముఖ్యమా, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ముఖ్యమా అనేది తెలియకుండా ఈ రోజున మళ్ళీ తిరిగి మరో రకంగా మాట్లాడుతున్నాడు ఈ నరసింహారావు. ఇతను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వంపై ఉన్న కోపంతోనో, లేక తెలుగుదేశం పార్టీపై ఉన్న కక్షతోనో, లేక చంద్రబాబుపై ఉన్న అక్కసుతోనో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిరంతరం అవమానిస్తూ ఢిల్లీ నుంచి అతను నెలకు 2 సార్లు విజయవాడ రావడం, విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టడం, నోటికొచ్చింది పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. అతను ఒక విద్యాధికుడు, మరి సర్వే సంస్థల్లో పనిచేసి దేశవ్యాప్తంగా అనేక శాంపిల్స్ సేకరించి దాని ద్వారా ప్రజల మనోభావాలను అంచనాలు కట్టే ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి.
మరి ఇటువంటి వ్యక్తి అసలు తనపై తనకే కంట్రోల్ లేకుండా, తన నోరు తన అదుపులో లేకుండా, తన భావాలకి తనే అసలు కర్త కాదన్నట్టుగా ఒకనాడు ఒక రకంగా మరొకనాడు మరొక రకంగా వ్యవహరిస్తూ అతను రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని అసలు రాజ్యసభకి ఎలా పంపించింది భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఇటువంటి తలతిక్క మాటలు మాట్లాడడానికి పనికొస్తాడనే ఇతన్ని ఎంచుకున్నారా అనిపిస్తుంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎలక్షన్ కమిషన్ కేంద్రం తన చేతిలో పెట్టుకుని ఇక్కడ ప్రవర్తించిన తీరు, మరి ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఓటర్లని ఎంతగా ఇబ్బందులు పెట్టింది, ఎన్ని కష్టాలు పెట్టింది, మరి అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి ఎలక్ట్రానిక్ ఈవీఎంలు పనిచేయకపోవడం, మరియు 2 నుంచి 6 గంటల వరకు మరి అవి పనిచేయకుండా ఓటర్లు అర్ధరాత్రి వరకు తెల్లారేంత వరకు క్యూలలో నిలబడవలసి రావటం, ఎటువంటి కనీస సౌకర్యాలు లేకపోవడం, అలాగే ఆ ఈవీఎంలను బాగు చేయడానికి నియమించిన ఇంజనీర్లు మరి వాటిని ఎలా బాగు చేశారు, అందులో ఏమైనా ప్రోగ్రామ్ను మార్చారా అనే విషయంలో పారదర్శకత లేకపోవడం, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఓటు వేయడానికి వెళ్లిన బూత్లో కూడా మరి 2 సార్లు ఈవీఎం పనిచేయక వెనుదిరిగి వచ్చిన సందర్భం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా జీవీఎల్ నరసింహారావు ఈవీఎంలు భేష్ అని చెప్పి ఎలా అంటాడు? ఒకనాడు ఈవీఎంలపై అతను ఒక పెద్ద పుస్తకమే రాసిన వ్యక్తి. మరి ఈ రోజున ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేశాయి, ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా పనిచేసింది, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం అమ్ముడుపోయారంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్లని అతను ఎంత హీనంగా ఎలా చూస్తున్నాడు? అసలు అతనికి మెదడుందా లేదా ఈ మాటలు మాట్లాడడానికి? మరి అతను రాసిన ఒకనాడు వ్యక్తపరిచిన అభిప్రాయాలను అతనే వ్యతిరేకిస్తూ అతని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మరి ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ కానీ, ఆఖరికి ఇక్కడ అసలు ప్రభుత్వానికి పరిపాలించే అధికారం కూడా లేదన్నట్టు అన్ని అధికారాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేసి పోలీస్ అధికారులను ఎక్కడా కూడా మరి వాళ్ళ అనుకూలంగా ఉన్న పార్టీలకి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులను మాత్రమే నియమిస్తూ మరి ఆఖరికి భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సిఎస్ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రభుత్వం నుంచి మార్చిన వ్యక్తి వివాదాస్పదుడు కావటం, ఇవన్నీ కూడా ప్రజలు మరో పక్కన నిరసిస్తూ ఒక పట్టుదలతో ఈ జరుగుతున్న కుట్రలన్నింటినీ ఛేదించాలని చెప్పి తెల్లవారులు ఎన్నికలలో పాల్గొనటం కోసం బూతుల దగ్గర నిలబడి కష్టపడి ఓటేసిన వైనాన్ని చూసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని డబ్బు కమ్ముడిపోయారని హీనంగా మాట్లాడటం, ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయంటాం, ఎలక్షన్ కమిషన్ మరింత బ్రహ్మాండంగా పనిచేసిందంటూ అతను వ్యాఖ్యానించడం ద్వారా జీవీఎల్ నరసింహారావు ఒక తెలుగువాడై ఉండి తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రాంతానికి ఇప్పుడు కొత్తగా విభజన జరిగి ఇబ్బందులు పడుతూ ఉన్న రాష్ట్రాన్ని మరింత ఇబ్బందులు పెట్టేలాగా అతను చాలా దారుణంగా విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది చాలా అత్యంత నీచమైన విషయంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇతను ఇలాగే ప్రెస్ మీట్లు కంటిన్యూ చేస్తూ వెళితే ఎప్పుడో ఒకప్పుడు ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న భయం కూడా ఇక్కడున్న పోలీస్ అధికారులు కూడా వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఇతను కంట్రోల్ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గబుక్కున మరి ఆగ్రహం చెందిన ప్రజామోకలు అతనిపై దాడి చేస్తే అసలు ఆపడం ఎలాగా అని చెప్పి భయపడుతూ ఉన్న పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఇతనికి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది కూడా ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉండగా కేవలం నిన్ననే పరమపదించినటువంటి మాజీ ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్ ఒక్కడు మాత్రమే ఈ అధికారాలను ఉపయోగించుకున్నట్టు మనకు కనపడతా ఉంది. ఆఖరికి నిన్న సుప్రీంకోర్టు సైతం ఎన్నికల కమిషన్ని మీ అధికారాలు ఏంటి మీకు తెలుసా, మీరేం ఉపయోగిస్తున్నారు, మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరి బజరంగ బలి మావాడు, ఆలీ ముస్లింల వాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి మాయావతి అలాంటి వ్యాఖ్యలే చేసింది, ప్రియాంక గాంధీ చేసింది, మరి ఆజం ఖాన్ చేశాడు, మరి ఇటువంటి వ్యాఖ్యలపై మీరేం చర్య తీసుకున్నారు అంటే నోటీస్ ఇచ్చాం, దానికి స్పందించకపోతే అడ్వైజరీ నోట్ పంపిస్తాము, ఆ తర్వాత కేవలం నామమాత్రంగా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము, ఆ కేసు అనేక సార్లు వాయిదాలు జరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత సహజంగానే కోర్టు ఏం చేస్తుంది, ఎన్నికలు సజావుగానే జరిగిపోయాయి, ఎటువంటి ఇబ్బంది జరగలేదు గనక, ఈ వ్యాఖ్యల మూలంగా వచ్చిన నష్టం ఏమీ లేదు గనక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేత ఒక నోటు తీసుకొని ఆ కేసును కొట్టివేయడం కూడా జరుగుతుంది. మరి ఇంతేనా మీకున్న అధికారాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టు నిలదీసి
వాళ్ళకు గుర్తు చేసి 324 అధికరణం కింద ఎటువంటి చర్యలైనా చేపట్టొచ్చు. మీరు చేపట్టకపోతే రేపు పొద్దున మొత్తం కమిషన్ వచ్చి సుప్రీంకోర్టు ముందు నిలబడి సమాధానం చెప్పండి అంటే 1 గంట లోపలే చర్యలు తీసుకొని యోగి ఆదిత్యనాథ్, ఆజం ఖాను, మాయావతిలపై మరి కొన్ని రోజులు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన సంఘటన చూసిన తర్వాత కూడా మరి జీవీఎల్ నరసింహారావు అది నాలిక తాటిమట్ట ఎలా ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా పనిచేసిందని చెప్పగలుగుతున్నాడు. ఇదంతా చూస్తే జీవీఎల్ నరసింహారావుకు పిచ్చి పట్టిందనే నిర్ధారణకి ప్రజలు వచ్చే ప్రమాదం కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.